అందరికీ నమస్కారం. యథా ఋతువు తదాహారానికి స్వాగతం. మనం ఇప్పుడు శిశిర ఋతువులోని మాఘమాసంలోకి ఎంటర్ అవుతా ఉన్నాం. సూర్యుడి యొక్క ఉష్ణోగ్రతలు మెల్లమెల్లగా పెరుగుతూ చంద్రుడి ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఈ టైంలో మనం ఇమ్యూనిటీని బాగా పెంచుకుంటా, స్కిన్ యొక్క ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని సాల్వ్ చేసుకుంటా నెక్స్ట్ వచ్చేటువంటి వసంత ఋతువు అంటే ఈ యొక్క శిశిర ఋతువు తర్వాత వచ్చేటువంటి ఎండాకాలంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఎండాకాలంలో ప్రివెంటివ్గా ఉండాలి అనుకుంటే ఇప్పుడు తీసుకునే ఫుడ్స్ అప్పుడు మనకి బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఈ యొక్క శిశిర ఋతువు అనేది ఒక మంచి టైము. వచ్చేటువంటి డీహైడ్రేషన్ ఇటువంటి ఇష్యూస్కి చక్కగా ఇలాంటి ఫుడ్స్ ఏం తీసుకోవాలో వాటితోటి మనం ఈ ఎపిసోడ్లో ఒక 2 వంటలు చూడబోతున్నాం. మొదటిది కొర్ర బీట్రూట్ నువ్వులన్నం, రెండవది చిలకడ దుంపల వేపుడు. ఈ రెండింటిని ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. మొదటగా కొర్ర బీట్రూట్ నువ్వుల అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొర్ర బీట్రూట్ నువ్వుల అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన కొర్ర అన్నం 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 చెంచాలు, వెల్లుల్లి తరుగు 1 చెంచా, ఉల్లి తరుగు 3 చెంచాలు, కరివేపాకు 1 రెమ్మ, ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర 1 చెంచా, శనగపప్పు 2 చెంచాలు, నూనె 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, నువ్వులు 3 చెంచాలు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందు ప్రాసెస్లోకి వెళ్ళి తర్వాత దీని గురించి ఇంకా డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఇక్కడ మనం కొర్రలు వీటిని ఒక 4 hours నానబెట్టి ఇట్లా పొడి పొడిగా వండుకునేది చాలాసార్లు చూసాం. అలా పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టుకున్నాం. ఎస్పెషలీ కొర్రలు ఫాక్స్ స్టైల్ మిల్లెట్ అంటారు. దీని క్రాప్ ఫాక్స్ స్టైల్ అంటే దీని ఒక క్రాప్ అనమాట. ఇది ఎంతగా కంకి ఫాక్స్ స్టైల్ లాగా అంటే నక్క తోకలాగా ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. ఇది విరివిగా పండేది అనమాట. ఆల్మోస్ట్ మనకి రాగి, జొన్న, సజ్జ వాటి తర్వాత విరివిగా పండేటువంటి ఒక చిరుధాన్యం. ఇది నర్వ్స్ ప్రాబ్లమ్స్కి, ఒబెసిటీకి, స్కిన్కి, ఎస్పెషలీ యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే స్కిన్ ఇష్యూస్ కానీ, లేకపోతే కాలిన గాయాలు కానీ, లేకపోతే ఎప్పుడైనా మనకి ఆపరేషన్స్ అయ్యి ఆ స్టిచెస్ త్వరగా మాలాలన్నా ఈ కొర్రల్ని మనం భోజనంలో కొన్ని వీటిని వాడినట్టయితే అవి ఒక త్వరగా హీల్ చేసి మనకి ఎస్పెషల్లీ నర్వ్స్, ఈ స్కిన్ ఇష్యూస్కి చాలా అండ్ వెయిట్ లాస్కి, హార్ట్ ఇష్యూస్కి, అన్నిటికీ బాడీ టెంపరేచర్స్కి వీటన్నిటికి కూడా చాలా చక్కటి చిరుధాన్యం. నూనె వేడైపోయింది. ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ వెల్లుల్లి తరుగు, నెక్స్ట్ ఉల్లి తరుగు, ఉల్లిపాయ కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ కావంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. వీలైతే కరివేపాకు పొడి చల్లుకొని వేసుకుంటే ఇంకా మంచిది. ఇక్కడ నువ్వులు, బీట్రూట్. నువ్వులు ఇట్స్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ఈ, వైటమిన్ కే. మన స్కిన్ కానీ, మన లివర్ ఫంక్షనింగ్ కానీ, మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ, మన స్కిన్ టోనింగ్ కానీ అన్నిటికీ కూడా నువ్వులు చాలా వండర్ఫుల్ ఒక ఆయిల్ సీడ్ అనమాట. ఆల్మోస్ట్ ఇది మనకి మన భోజనంలో ఒక భాగమే. చాలా వరకు మన నువ్వులను వాడతాం. ఎస్పెషల్లీ ఈ సీజన్లో మనకి ఈ శిశిర ఋతువులో ఎండాకాలం ముందు దాకా రెగ్యులర్గా వాడతాం. మిగతా టైంలో అంతా కూడా అకేషనల్గా వాడినా కూడా ఈ చలికాలంలో రెగ్యులర్గా తీసుకునేటువంటిది ఇది. ఎందుకంటే మనకి అవసరం, మన స్కిన్ పగిలిపోకుండా, మన లివర్ ఫంక్షన్కి అన్నిటికి కూడా మన బాడీలో మెటబాలిజాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ యొక్క నువ్వులు చాలా వండర్ఫుల్ మెడిసిన్ లాగా పనిచేస్తాయి. ఇక్కడ మనం వేసిన బీట్రూట్ ఇట్స్ వెరీ గుడ్ ఎనిమిక్. అంటే మనకి ఎవరికైనా ఎనిమిక్ ప్రాబ్లం, రక్తహీనత ఉంటే వాళ్ళకి ఈ కాంబినేషన్ నువ్వులు, ఈ బీట్రూట్, ఈ కొర్ర ఇది వెరీ గుడ్ కాంబినేషన్ అన్నమాట. ఈ యొక్క మాఘమాసంలో మనకి
వచ్చేటువంటి ఇలాంటి ఇష్యూస్కి, ఎస్పెషల్లీ మనకి స్టమక్ అల్సర్స్కి కానీ స్కిన్ ఇష్యూస్ కానీ అన్నిటికి కూడా, మన కంటికి అన్నిటికి కూడా చాలా మంచి ఒక ఆహారం. మనకి ఉల్లిపాయ మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీనికి శనగపప్పు వేసుకుందాం. శనగపప్పుతో పాటు నువ్వులు కూడా వేసుకుందాం. ఇది కొంచెం బాగా ఆ నువ్వులు శనగపప్పు వేగిన తర్వాత ఇప్పుడు మనం బీట్రూట్ వేసుకుందాం. ఈ బీట్రూట్లో పచ్చి వాసన పోయేదాకా మనం మగ్గపెట్టుకోవాలి. దీనికి ఒక 5 నుంచి 6 నిమిషాలు పడుతుంది కాబట్టి ఈ లోపల మనం దీనికి మూత పెట్టుకొని బాగా మగ్గనిద్దాం. చిన్నపిల్లలకి జ్ఞాపకశక్తి బాగా పెరిగి వాళ్ళ మైండ్ యాక్టివ్గా ఉండాలంటే, వాళ్ళ మెదడు చురుగ్గా పనిచేయాలంటే సరస్వతి ఆకు రసాన్ని తీసుకొని దాంట్లో కొంచెం పటికి బెల్లం కలిపి రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే వాళ్ళకి చక్కగా వాళ్ళ బ్రెయిన్ చురుగ్గా పనిచేయడం మొదలవుతుంది. మనకి మగ్గిపోయింది. ఇది ఎక్కువ ఉడకకూడదండి, ఒక 60% మనకైతే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనికి రైస్ యాడ్ చేసుకుందాం. కబాబ్ వేసుకొని చాలా కలర్ఫుల్గా దాంట్లో వేసిన నువ్వులు కానీ ఈ బీట్రూట్ అన్నీ కూడా మనం తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీకు మిరియాల పొడి ఇప్పుడు చల్లుకోవచ్చు కావాలనుకుంటే. తగినంత ఉప్పు కూడా యాడ్ ఇట్లాంటి కొంచెం కొబ్బరి కూరని కూడా పైనుంచి మనం యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, అయిపోయింది మన కొర్రలతోటి బీట్రూట్ నువ్వులన్నం తయారైపోయింది. ఇప్పుడు మనం దీన్ని మనకు సర్వింగ్ ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు మన సర్వింగ్ ప్లేట్లోకి మనం వండుకునే దాన్ని సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, మన ఈ యొక్క కొర్రలతోటి బీట్రూట్ నువ్వులన్నం తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. కొర్ర బీట్రూట్ నువ్వులన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన కొర్రన్నం 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 చెంచాలు, వెల్లుల్లి తరుగు 1 చెంచా, ఉల్లి తరుగు 3 చెంచాలు, కరివేపాకు 1 రెమ్మ, ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర 1 చెంచా, శనగపప్పు 2 చెంచాలు, నూనె 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, నువ్వులు 3 చెంచాలు. కొర్ర బీట్రూట్ నువ్వులన్నం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె తీసుకొని ఆ నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత శనగపప్పు, నువ్వులు వేసి అవి కొంచెం వేగిన తర్వాత బీట్రూట్ తురుము వేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న కొర్ర అన్నం కలుపుకొని తగినంత ఉప్పు కలుపుకొని బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొర్ర బీట్రూట్ నువ్వుల అన్నం తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా కమ్మగా ఉందండి. మనకి నువ్వులు, అదేవిధంగా బీట్రూట్ ఆ స్వీట్నెస్ అని కలిపి చాలా 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 కమ్మగా ఉంది. ఎస్పెషల్లీ పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ కావంటే వాళ్ళకి కావంటే కొంచెం ఇంకొంచెం రోస్టెడ్ ఏదైనా అంటే ఆయిల్ సీడ్స్ లాగా మనకి కర్బూజా అలాంటివి కానీ మన పైన గార్నిష్ చేస్తే వాళ్ళు ఇంకా ఇష్టంగా క్రంచీగా తగులుతుంటే ఇంకా బాగా
వాళ్ళు ఇష్టంగా తింటారు. అదేవిధంగా ఈ సీజన్లో అలాంటి తిన్నందువల్ల పిల్లలకు కూడా బ్రెయిన్ బాగా యాక్టివ్ అవుతుంది అనమాట. ఈ ఆయిల్ సీడ్స్ వీటి తిన్నందువల్ల మనకి మంచిది, వాళ్ళకి కూడా మంచిది. ఎస్పెషల్లీ వాళ్ళు చదువుతూ ఉంటారు, వాళ్ళకి జ్ఞాపక శక్తి వీటన్నిటికి కూడా ఈ ఆయిల్ సీడ్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లివర్కి కూడా. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ డిష్ చిలకడ దుంపల వేపుడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొర్ర చిలకడ దుంపల వేపుడికి కావాల్సిన పదార్థాలు: కొర్రపిండి 1 పావు కప్పు, శనగపిండి 2 చెంచాలు, వాము 3 చిటికలు, ఉప్పు రుచికి సరిపడినంత, జీలకర్ర పొడి 1/2 చెంచా, మిరియాల పొడి 3 చిటికలు, నూనె 1 కప్పు, చిలకడ దుంప ముక్కలు 1 కప్పు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని తయారీ విధానంలోకి వెళ్తాం, దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. ఎప్పుడు కూడా మన ఆయిల్ ఫుడ్స్ అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ మన ఉగాది దాకా తాగనచ్చు. ఆ తర్వాత నుంచి మనకు వచ్చే ఎండాకాలము ఆ టైంలో మనం తీసుకోకూడదు. చలికాలంలో అయితే మనం డీప్ ఫ్రై ఐటమ్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ టైంలో మన బాడీలో అగ్ని విపరీతంగా ఉంటుంది కాబట్టి ఇది ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నా మనం డైజెస్ట్ చేసుకోగలం. అలా అని చెప్పి మరీ మసాలాలు కాకుండా మన ట్రెడిషనల్ ఫుడ్స్ని తీసుకుంటే చాలా మంచిది. రుచితో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా చిలకడ దుంపని ఈ విధంగా మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. ఇంకా మాగా పల్స్గా ఇంకా స్లైస్గా మీ ఇష్టం వచ్చినట్టు షేప్లో కట్ చేసుకోవచ్చు. దీనికన్నా మనం అంటే ఇది కాకుండా మనకి చిలకడ దుంప కూరలు ఏమేమి వస్తాయో, కర్రపెండలం, ఇంకోటి చామదుంపలు, ఇంకోటి కంద, వాటిని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఏమేమి దొరుకుతాయో వాటిని కూడా ఈ టైంలో ఎస్పెషల్లీ మనం దుంప కూరలు తింటాం బాగా. కొంచెం శనగపిండి వద్దంటే వాడటం మానేయచ్చు. కొంచెం కొర్రపిండి, మీకు పెసరపిండి వేసుకోవచ్చు. అలా మీకు ఇష్టం వచ్చినటువంటి పిండిని వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు కొర్రపిండి వాడుతున్నాం, ఆరిగి పిండి, సామపిండి ఏం కావాలంటే వాటిని వాడుకోవచ్చు. వామ్, మనకి ఈ శనగపిండి కానీ ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి హెవీ, వాటికి వామ్ వేస్తే మనకి డైజెషన్కి అనమాట, మనకి గ్యాస్ట్రైటిస్ కానీ డైజెషన్ ఈజీ అవ్వడానికి, ఎస్పెషల్లీ లేడీస్కి లేడీస్ జెంట్స్ అందరికి కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ యూరినరీ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఈ వామ్ చాలా బాగా పనిచేస్తుంది. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం తగినంత ఉప్పు, కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం, వాటర్. మనకి బజ్జీల పిండి కన్సిస్టెన్సీలో మనం యాడ్ చేసుకున్నాం. అంటే ఎంత వాటర్ మనకి బజ్జీలు వేసేదానికి యాడ్ చేసుకున్నామో అంత వాటర్ మనం యాడ్ చేసుకున్నాం. ఇది మనం ఇట్లా జారుగా అంటే మనకి బజ్జీల పిండి కన్సిస్టెన్సీలో మనం యాడ్ చేసుకున్నాం వాటర్ని. ఇప్పుడు దీంట్లో ఈ చిలకడ దుంప ముక్కల్ని కోట్ చేసుకున్నాం. ఆ పైన దీనికి ఆ ఒక పిండి పైన కోట్ వేయాలి. నూనె ఆల్మోస్ట్ వేడవటం స్టార్ట్ అయింది. యాక్చువల్లీ చిలకడ దుంపలు మనకి ఎస్పెషల్లీ మన స్టమక్ అల్సర్స్కి, డీహైడ్రేషన్కి, ఎస్పెషల్లీ ఈ టైంలో మనకి వసంత ఋతువు స్టార్ట్ అయ్యేటప్పుడు అంతా వస్తాయి, అప్పుడు దాకా వస్తాయి. అప్పుడు తీసుకుంటే మన బాడీ హైడ్రేషన్కి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట చిలకడ దుంపలు. అదేవిధంగా స్టమక్ అల్సర్స్కి మంచిది, బ్రెయిన్ ఫంక్షనింగ్కి మంచిది, మనకి చాలా మంచిది. కాబట్టి ఈ సీజన్లో వీటిని తింటాం, చాలా చాలా మంచిది. ఎస్పెషల్లీ పిల్లలకి మనం ఇలాంటి స్నాక్స్ లాగా చేసిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు.
ఇప్పుడు మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఆయన తింటాం కదా, అవన్నీ బదులు మన దేశీ వీటిని తీసినట్టయితే ఇది కొలెస్ట్రాల్ని ఫామ్ చేయదు. మిగతా ఆలు అనుకోండి, ఆలుతో పాటు ఇంకేమో తింటాం, అది కొంచెం ఎక్కువ స్టార్చ్. ఇది ఎలా కాదు, మనకి బాడీలో కొలెస్ట్రాల్ని కూడా ఇది బయటికి పంపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని మనం చేస్తే మంచి చక్కగా వీటిని కూడా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఆ విధంగా కోపులుగా అంటే ఆ విధంగా స్టిక్స్ లాగా కట్ చేసుకొని కూడా మనం వేపుకోవచ్చు. చిలకడ దుంప అంటే మనం బంగాళదుంపనే అనుకొని చేస్తాం, కానీ ఇలా మన దుంప కూరను కూడా ఈవెన్ యామ్ అంటే కందను కూడా అలా చేసుకోవచ్చు. వేసాం కదా, అది ఆల్మోస్ట్ మీడియం కానీ సిమ్లో కానీ వేపుకోవాలండి. వీటిని హైలో పెట్టకూడదు. వేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్ కదిలించకూడదు. అప్పుడు మనకేమవుతుందంటే ప్రాపర్గా పైన కోటింగ్ అంతా కూడా దానికి అతుక్కొని క్రంచీగా ఫ్రై అవుతుంది. అప్పుడు మనం దీన్ని కలబెట్టవచ్చు. లేకపోతే ఈ లోపల మనం కలబెట్టాం అనుకోండి మొత్తం విడిపోతుంది. ఇది ఫ్రై అయ్యేదానికి ఒక 4 to 5 మినిట్స్ పడుతుంది. ఎవరికైనా మూత్రాశయంలో రాళ్ళు ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ప్రివెంటివ్గా అప్పుడప్పుడు అకేషన్గా నెలకి 2-3 సార్లైనా లేకపోతే వారానికి ఒక్కసారైనా కూడా సరస్వతి ఆకు మెత్తగా రుబ్బి ఒక చెంచా తీసుకుంటుంటే మనకి ఆ మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడకుండా కిడ్నీ ఫంక్షనింగ్ కూడా బాగా పెరుగుతుంది. ఓకే అండి, ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయినాయి క్రంచీగా. వాటిని స్టవ్ ఆపేసుకున్నాం. తీసేసుకొని మనం ఒక ప్లేట్లో తీసుకుని తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వీటిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది మామూలుగా మనకి బజ్జీలు అంటే అప్పటికప్పుడు తింటాం కదా, ఇట్లా క్రంచీగా ఇలా చేసుకున్నందువల్ల నెక్స్ట్ డే కూడా వీటిని మనం ఒక స్నాక్ లాగా తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ చిలకడ దుంపకి డైజెషన్ కెపాసిటీ ఎక్కువ, అంటే డైజెషన్ ఈజీగా అవుతుంది. అదేవిధంగా మనం వేసినటువంటి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా దానికి ఇంకా హెల్ప్ అయ్యి చాలా రుచితో పాటు మన జీర్ణం కూడా చాలా చక్కగా అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు మనం దీని రుచి చూసి ఎలా ఉందో చెప్దాం. దీనికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూద్దాం. కొర్ర చిలకడ దుంపల వేపుడికి కావాల్సిన పదార్థాలు: కొర్రపిండి 1 పావు కప్పు, శనగపిండి 2 చెంచాలు, వాము 3 చిటికలు, ఉప్పు రుచికి సరిపడినంత, జీలకర్ర పొడి 1/2 చెంచా, మిరియాల పొడి 3 చిటికలు, నూనె 1 కప్పు, చిలకడ దుంప ముక్కలు 1 కప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకొని నూనె తీసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో శనగపిండి, కొర్రపిండి, వాము, జీలకర్ర పొడి, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసుకుని సరిపడంత నీళ్లు పోసుకొని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత చిలకడ దుంప ముక్కలు దాంట్లో వేసుకొని ఆ ముక్కకి ఈ యొక్క మిశ్రమం అంతా కలుపుకొని ఈ యొక్క చిలకడ దుంప ముక్కల్ని నూనెలో వేసుకొని బాగా 2 వైపులా క్రిస్పీ అయ్యేదాకా వేపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో కమ్మని కొర్ర చిలకడ దుంపల వేపుడు తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పైన మనకి ఆ మిరియం, ఆ వాము బాగా తెలుస్తే లోపల స్వీట్గా, పైనంతా క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ప్రయత్నించండి. ఓకే అండి, చూసాం కదా ఈ యొక్క మాఘమాసంలో మనం దొరికేటువంటి ఈ చిలకడ దుంపతోటి, ఈ బీట్రూట్ దుంపలతోటి ఈరోజు మనం 2 వంటలు చూసాం. మొదటిది కొర్ర బీట్రూట్ నువ్వులన్నం, రెండవది చిలకడ దుంపల వేపుడు. ఖచ్చితంగా మీరు కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఇంతటితోటి ఈ ఎపిసోడ్ సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక 2 వంటలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.